హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ అండ్ లాస్. అందులో డిస్కౌంట్ గురించి ఇంకా మనం మార్కెట్ ప్రైస్ గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం కదా. సో ఈ పార్ట్లో మనం ఇంకా కొన్ని మంచి క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఇన్ని పార్ట్స్ అన్ని చూసినాకనే ఈ పార్ట్ చూడండి, ఎందుకంటే కంటిన్యూటీలో వస్తున్నాం కదా. మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసాకే ఇది చూడండి. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్. Let's start it. Okay. After giving 20% discount, a shopkeeper earns 30% profit. 20% discount ఇచ్చిన తర్వాత 30% ప్రాఫిట్ వస్తుందంట. సో సింపుల్గా మనం అజ్యూమ్ చేసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఏమనుకోవాలి? 100. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత? 30% కదా, అందుకని 1.3 ఇంటూ సిపి. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 1.3 ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం కాబట్టి ఇంటూ 100. ఎస్పీ ఈక్వల్ టు 130. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 130. తను 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చిందంట. ఓకే, ఒకవేళ 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత మిగులుతుంది? 80% మిగులుతుంది. అంతే కదా, 100లో 20% తీసేస్తే ఎంత మిగులుతుంది? 80% మిగులుతుంది. అంటే మార్కెట్ ప్రైస్లో 20% డిస్కౌంట్ తీసేస్తే ఆ మార్కెట్ ప్రైస్లోనే 80%కి అమ్మిండు. 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 130. ఓకే, 80%కి అమ్మిండు అనమాట. మార్కెట్ ప్రైస్లో ఎంతకు అమ్మిండు? 130కి అమ్మిండు. అంటే 80/100 ఇంటూ ఎంపీ ఈక్వల్ టు 130. ఇప్పుడు ఏమవుతుంది? ఎంపీ ఈక్వల్ టు 130 ఇంటూ 100/80. 24 25 2 2 265. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే మనకు మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 162.5 వస్తుంది. ఓకే, అంటే తను మార్కెట్ ప్రైస్ 162.5 పెడితే 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా తనకి 30% ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ట్యాగ్ పైన ఈ ప్రైస్ పెడతారు, 20% డిస్కౌంట్ అని పెడతారు. పెట్టిన తర్వాత కూడా చూసుకుంటే తను కొన్న దానికంటే 30% ప్రాఫిట్ ఎక్కువ వస్తుందంట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? దెన్ ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇఫ్ హీ విల్ గివ్ 25% డిస్కౌంట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఇచ్చిండు డిస్కౌంట్? 20% ఇచ్చిండు. 20% డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి 80% క్యాలిక్యులేట్ చేసినాం. అదే ఇప్పుడు 25% ఇచ్చిండు అనుకోండి డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ పైన 25% డిస్కౌంట్ ఇస్తే ఎంత మిగులుతుంది? 75% మిగులుతుంది. ఓకే, ఇప్పుడు 25% ఇచ్చింది అనుకోండి డిస్కౌంట్, ఎంత మిగులుతుంది? 75% మిగులుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? 75% ఆఫ్ ఎంపీ ఎంత? 75% అంటే 75/100 ఇంటూ 162.5. ఓకేనా? ఏంటది? 121.875. ఓకే, ఒకవేళ 25% డిస్కౌంట్ ఇస్తే ఇంతకు అమ్ముతాడు. ఓకే, 162.5 రూపీస్ ఉన్నది. ఒకవేళ 25% డిస్కౌంట్ ఇస్తే 121.875 రూపీస్కి అమ్ముతాడు. ఓకేనా? వాడికి ఇప్పుడు ఏం కావాలంట? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంట. ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అవునా? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా రాసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? వాడు కొన్నదానికి వాడు అమ్మిన దానికి మధ్యలో డిఫరెన్స్, అంతే కదా. వాడు కొని ఎంత ఎక్కువకి ఇచ్చిండో ఆ ఎంత ఎక్కువ అమౌంట్ అనేది వాడి ప్రాఫిట్ కదా. వాడు ఎంత కొన్నాడు? 100కి కొన్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 25% డిస్కౌంట్ తర్వాత 121.875. అంటే 121.875 మైనస్ 100. కాస్ట్ ప్రైస్ ఎంత? 100 ఇంటూ 100.
సో ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది? 21.875. ఓకే, ఒకవేళ తను 25% డిస్కౌంట్ ఇస్తే మార్కెట్ ప్రైస్లో మనం 75% మాత్రమే అమ్ముతాం. అలా అమ్ముతే వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 21.875% వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ గివ్స్ 1 ఆర్టికల్ ఫ్రీ ఫర్ ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ 15 ఆర్టికల్స్. అంటే ఒక షాప్ కీపర్ అంట 15 ఆర్టికల్స్ కొంటే ఒకటి ఫ్రీ ఇస్తాడంట. ఇంకా ఆల్సో గివ్స్ డిస్కౌంట్ ఆఫ్ 4%. ఒకటి ఫ్రీ ఇచ్చిందే కాక మళ్ళీ డిస్కౌంట్ కూడా 4% ఇస్తాడంట. ఓకే, మరి ఇప్పుడు ఆ ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు మనకి? ఓకే, ఒకటి ఫ్రీ వచ్చింది, ఒకటి 4% డిస్కౌంట్ కూడా వచ్చింది కదా. ఓవరాల్గా 15 ఆర్టికల్స్ కొంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం అజ్యూమ్ చేసుకుందాం. ఆర్టికల్ ప్రైస్ని ఫస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. 1 ఆర్టికల్ ఈక్వల్ టు 10 రూపీస్. ఓకేనా? ఎన్ని ఆర్టికల్స్ కొంటున్నాం మనం? 15 ఆర్టికల్స్ కొంటున్నాం. సో 15 ఆర్టికల్స్కి ఎంత అవుతుంది? 150 రూపీస్ అవుతుంది కదా. సో 15 ఆర్టికల్స్ కొంటే మనకి 4% డిస్కౌంట్ కదా. సో డిస్కౌంట్ తీసేస్తే 4% డిస్కౌంట్ అంటే 100 - 4 ఎంత? 96. అంటే మనము ఈ 150లో 96% మాత్రమే కట్టాలి. ఎందుకు? 4% డిస్కౌంట్ కాబట్టి. సో 96% ఆఫ్ 150. ఓకే, ఎంత? 96/100 ఇంటూ 150. 0 0 క్యాన్సల్. 5 3s 5 2s 2 1s 2 4s 8 2 8 16. అంటే 48 ఇంటూ 3 ఏమవుతుంది? 8 3s 24, 3 4s 12, 12 + 2 14. అంటే మనం 144 రూపీస్ కట్టాలి. ఓకే, 15 ఆర్టికల్స్కి మనం 4% డిస్కౌంట్ తర్వాత ఎంత కట్టాలి? 144 రూపీస్ కట్టాలి. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇప్పుడు డిస్కౌంట్ ఏమవుతుంది? మొత్తం ఎన్ని ఆర్టికల్స్? 15 + 1 16 ఆర్టికల్స్. ఇంకొకటి ఫ్రీ వస్తుంది, అందుకని దాన్ని వదిలేదు. సో 16 ఆర్టికల్స్ కాబట్టి 160. అసలుకి మార్కెట్ ప్రైస్ ఉన్నది ఎంత? 160 మైనస్ మనకు డిస్కౌంట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది? 144 బై మార్కెట్ ప్రైస్ ఎంత? 160 ఇంటూ 100. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 16/160 ఇంటూ 100. 1s 10s. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 10%. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసినాం? 15 ఆర్టికల్స్ కొంటే ఒకటి ఫ్రీ కదా. ఫస్ట్ అయితే 15 ఆర్టికల్స్కి ఎంత అవుతుంది? 150 రూపీస్ అవుతుంది. 4% డిస్కౌంట్ కాబట్టి మనం 96% మాత్రమే కట్టాలి. 96% ఆఫ్ 150 ఎంత? 144. అంటే ఇది మనం కట్టాలి. డిస్కౌంట్ పర్సంటేజ్కి మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందో కావాలి కదా. సో యాక్చువల్గా 16 ఆర్టికల్స్ కాబట్టి 160 రూపీస్ అయ్యేవి, కానీ మనం 144 కడుతున్నాం. ఎందుకు? 4% డిస్కౌంట్ ఉంది ప్లస్ ఒకటి ఫ్రీ ఉంది. అందుకని 160కి వచ్చేదానికి మనం 144 కడుతున్నాం. బై మార్కెట్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 16 ఆర్టికల్స్కి 160 ఇంటూ 100 చేస్తే మనకు డిస్కౌంట్ ఎంత వచ్చింది? 10% వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ప్రాఫిట్ ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్. వాడు ఏమంటున్నాడు? ఇప్పుడు 20 ఆర్టికల్స్ ఉన్నాయంట, వాటిని కొనడానికైన ఖర్చు అందులో 10 ఆర్టికల్స్ అమ్మితే వచ్చేసిందంట. ఓకే, 20 ఆర్టికల్స్ కొనడానికైన ఖర్చు 10 ఆర్టికల్స్ అమ్మితే వచ్చేసింది. అంటే ఇంకా మన దగ్గర ఇంకా 10 ఆర్టికల్స్ మిగిలినాయి, మనం పెట్టిన డబ్బులు కూడా వచ్చేసినాయి. అంటే మనకి ఏం వచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే మనం ఇప్పుడు ఏం కనిపెట్టాలి? ప్రాఫిట్ కనిపెట్టాలి. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏం ఇవ్వలేదు, కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు,
సో ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకుందాం కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఏమనుకున్నాం 10 రూపీస్ అనుకున్నాం. ఇప్పుడు మన 20 ఆర్టికల్స్కి ఎంత అవుతుంది? 20 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 10 into 20 ఈక్వల్ టు 200 రూపీస్ అవుతుంది కదా. ఒక్కటి 10 అనుకున్నాం కాబట్టి 20 ఆర్టికల్స్కి 200 రూపీస్ అవుతుంది. ఇప్పుడు వాడికి 10 ఆర్టికల్స్ని అమ్మితే ఎంత వచ్చిందంట? 10 ఆర్టికల్స్ని అమ్ముతేనే 200 వచ్చిందంట. ఓకే, కాస్ట్ ఏమంటారు 20 కొనుక్కున్నప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినామో ఆ డబ్బులన్నీ 10 ఆర్టికల్స్ అమ్మితే వచ్చేసినాయంట. సో అందుకని 10 ఆర్టికల్స్ ఈక్వల్ టు 200. సో ఇప్పుడు 10 ఆర్టికల్స్ ఎస్పీ ఈక్వల్ టు 200 కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10 into SP ఆఫ్ 1 ఆర్టికల్ ఈక్వల్ టు 200. అప్పుడు SP ఏమవుతుంది? 200/10 ఎంత? SP ఈక్వల్ టు 20. ఓకేనా, SP ఉంది, ఇప్పుడు CP ఉంది. ఏం కావాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై CP ఇంటూ 100. అవునా? ప్రాఫిట్ ఎంత? 20 మైనస్ 10 అంతే కదా. ఇప్పుడు ఎంత కమ్మినామో మైనస్ ఎంత కొనుక్కున్నాం, మనకి ఎంత ఎక్కువ వచ్చింది అనేది మనకు అమ్మిన దాన్ని మైనస్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, సో 20 మైనస్ 10 బై కాస్ట్ ప్రైస్ ఎంత కొనుక్కున్నాం 10 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. ఏమవుతుంది? 20 మైనస్ 10 10 అవుతుంది, అక్కడ 10 మిగులుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 100%. ఓకేనా, ప్రాఫిట్ 100% ఉంటుంది వాళ్ళకు. అంటే ఎంత పెట్టినరో దానికి డబల్ వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకే, సో ఏమనుంది? ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో 15% డిస్కౌంట్ ఇచ్చిండంట. ఎప్పుడు? ఆఫ్టర్ మార్కింగ్ అప్ 70% ఆఫ్ ద సిపి. అంటే కాస్ట్ ప్రైస్ని 70% పెంచేసి 15% డిస్కౌంట్ ఇచ్చిండు. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? మార్కెట్ ప్రైస్ని సిపి కంటే 70% పెంచేసిండు, అందుకని 1.7 ఇంటూ సిపి. ఓకే, మార్కెట్ ప్రైస్ని సిపి కంటే 70% పెంచేసిండు. ఓకే, ఎంపీ ఈక్వల్ టు 1.7 ఇంటూ సిపి. నెక్స్ట్ ఏముంది? యాజ్ ఎ రిజల్ట్ హిస్ ప్రాఫిట్ డ్రాప్స్ బై 127.5 రూపీస్. సో ఇలా డిస్కౌంట్ ఇచ్చినందుకు ప్రాఫిట్ అనేది 127.5 రూపీస్ తగ్గిపోయిందంట. సో యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అజ్యూమ్ చేసుకోలేము, ఎందుకంటే వాడు సిపి డైరెక్ట్గా అడుగుతున్నాడు, ఎలాంటి పర్సంటేజెస్ అడగట్లేదు. సో ఇలా డైరెక్ట్గా అడిగినప్పుడు మనం అజ్యూమ్ చేసుకోలేము. సో ఇచ్చిన పర్సంటేజెస్తోనే మనం ఆన్సర్ని తేవాలి. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమన్నాడు? డిస్కౌంట్ 15% ఇచ్చిండు, కానీ ముందు ఏం చేసిండు? ఆ ఐటమ్ మార్కెట్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ కంటే 70% పెంచిండు. సో దీన్ని రాసుకున్నాం, ఎంపీ ఈక్వల్ టు 1.7 ఇంటూ సిపి. ఓకేనా, నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చిండు 15%. సో 100%లో 15% డిస్కౌంట్కి తీసేస్తే ఎంత కమ్మినట్టు? 85% కమ్మినట్టు కదా. అందుకని ఎస్పీ ఈక్వల్ టు 0.85 ఇంటూ ఎంపీ. ఓకే, మార్కెట్ ప్రైస్లో 15% డిస్కౌంట్కి తీసేస్తే మనం 85%కి అమ్ముతాం. 85% అంటే 0.85. ఓకేనా, ఎంతకు అమ్ముతున్నాం? 0.85 ఇంటూ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది కదా సిబి టర్మ్స్లో. ఎంపీ ప్లేస్లో ఇది పెట్టేద్దాం. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 0.85 ఇంటూ 1.7 ఇంటూ సిపి. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టేసినాం. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 70% మార్కెట్ ఏమంటారు 70% పెంచిన తర్వాత మళ్ళీ 15% తగ్గించిన తర్వాత అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 1.445 సిపి అవుతుంది. ఓకే, సో ఇది ఇలా పెడదాం. సో ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ సిపి టర్మ్స్లో ఉంది. సో పెట్టేద్దాం 1.445 సిపి ఇక్కడ నుంచి పెడుతున్నాం. నెక్స్ట్ మైనస్ సిపి. సో అప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ ఈక్వల్ టు 0.445 సిపి. ఒకవేళ ఈ డిస్కౌంటే ఇవ్వకపోతే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉండేది కదా. సో డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏమయ్యేది చూద్దాం. డిస్కౌంట్ ఇవ్వకపోతే మార్కెట్ ప్రైస్ ఎంత ఉండేది?
70% ఇంక్రీజ్ చేసిన సిపి, అంతే కదా. సో డిస్కౌంట్ ఇవ్వకపోతే ఈ 1.7 సిపికి అమ్మేసేవాళ్ళు, అందుకని ఇప్పుడు ఇదే ఎస్పీ అయిపోతుంది, అంతే కదా. డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మేస్తే ఈ 1.7 సిపిఏ సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఎస్పీ వచ్చేసింది. మళ్ళీ ప్రాఫిట్ అంటే ఏంటి, ఎస్పీ మైనస్ సిపి. సో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఎస్పీ అంటే ఏం పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి. డిస్కౌంట్ ఇవ్వనప్పుడు ఇది ఓకే, ఇచ్చినప్పుడు చేంజ్ చేసినాం, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏముందో అదే పెట్టుకోవాలి. ఓకే, మార్కెట్ ప్రైస్కి ఇంక్రీజ్ చేసినాం కదా 70% కాస్ట్ ప్రైస్ని. సో 1.7 సిపి ఈక్వల్ టు ఎంపీ, అదే సెల్లింగ్ ప్రైస్ కూడా. సో సెల్లింగ్ ప్రైస్ ప్లేస్లో మనం 1.7 సిపి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి అంటే 1.7 సిపి మైనస్ సిపి. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే ప్రాఫిట్ అనేది 0.7 సిపి అయ్యేది. ఓకేనా. వాడి క్వశ్చన్ ఇంకేమన్నాడంటే ఇలా డిస్కౌంట్ ఇచ్చినందుకు ప్రాఫిట్ ఎంత తగ్గుతుందంట, డ్రాప్స్ బై 127.5 రూపీస్. డిస్కౌంట్ ఇచ్చినందుకు 127.5 రూపీస్ తగ్గుతుంది ప్రాఫిట్. ఓకేనా. అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఇవ్వకన్నా ముందు ఇచ్చిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉంది, 127.5 డిఫరెన్స్ ఉంది. సో అదే రాసుకున్నాం, ఇవ్వకన్నా ముందు మైనస్ ఇచ్చిన తర్వాత ఎంత డిఫరెన్స్, 127.5. ఓకేనా. ఇప్పుడు ప్రాఫిట్ డిస్కౌంట్ ఇవ్వనప్పుడు ఎంత ఉంది సిపి, ప్రాఫిట్ ఎంత ఉంది, 0.7 సిపి. నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత ఉంది, 0.445 సిపి. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే సిపి ఏమొచ్చింది, 500 వచ్చింది. ఓకే, అప్పుడప్పుడు ఇలా కొంచెం కన్ఫ్యూజింగ్ లెంతీ ట్రికీ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోతో ప్రాఫిట్ అండ్ లాస్ పైన క్వశ్చన్స్ అన్నీ నేను చెప్పేశాను. నాతో ఉన్నవి మంచి మంచి మోడల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో నేను సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన క్లాసెస్ తీసుకుంటాను. ఓకే, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం వాటిపైన. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, అర్థమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్, బాయ్.